వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ధనుర్మాసం వచ్చేసింది. మరి ప్రాముఖ్యం గురించి, విశిష్టత గురించి, ఈ ధనుర్మాసంలో మనం హెల్త్ పరంగా, ఆధ్యాత్మికంగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఈ మాసం అంతా ఒకసారి తెలుసుకుందాం. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండేటటువంటి కాలం అమ్మ. మనం అనుకునేటటువంటి చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉండే మాసాల్లో ధనుర్మాసం లేదు. లేదు కదా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం చెప్పేసండి. అది ఎక్కడుంది అసలు? అవును కదమ్మా. ఈ ధనుర్మాసం ఏమిటి? ఇది సూర్యుడిని అనుసరించి వచ్చేటటువంటిది. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించినటువంటి మాసంగా చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ పత్రికలు గనక చూసినట్టయితే మన తేదీల ప్రకారం రాశి ఫలితాలు చూస్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి ఆ తేదీల ప్రకారం చూస్తే దేని ప్రకారం అంటే ఇవే. అంటే డిసెంబర్ 14 కానీ 15 కానీ అప్పుడప్పుడు 15 సాయంత్రం 16 కానీ సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించటం అన్నది జరుగుతుంది. సంక్రమణం అంటాం దాన్ని. అప్పటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండే 30 రోజుల్ని ధనుర్మాసంగా చెప్తాం. ఈ ధనుర్మాసం మనం తెలుగు వాళ్ళం పూర్తిగా చాంద్రమానాన్ని అనుసరిస్తాం. ఏ సంక్రాంతి లేకపోయినట్టయితే దక్షిణాయన పుణ్యకాలం, విషువులు ఇలాంటి సందర్భంలో మాత్రమే సౌరమానం పాటిస్తాం. మిగిలిందంతా చాంద్రమానం. కానీ ఈ సౌరమానం కూడా కాకుండా సూర్య సంబంధంగా వాడేట ఈ రాశిని పట్టి చేసుకునేటటువంటి వాళ్ళు తమిళనాడులో ఉన్నారు. అందుకని తమిళనాడులో వీళ్ళందరూ దీన్ని ధనుర్మాసం అంటారు. ఇంకా ఏమంటారంటే మార్గళి అంటారు. మనకి మార్గళి అంటే మార్గశీర్ష మాసం. మార్గశిర మాసం మొదలయ్యేటప్పుడు వాళ్ళకేమిటి, పౌర్ణమి నుంచి మొదలవుతుంది నెల. మనకు అమావాస్య మర్నాటి నుంచి మొదలైతే వాళ్ళకి పౌర్ణమి మర్నాటి నుంచి మొదలవుతుంది. అందుకని అప్పటి నుంచి చేసుకునేటటువంటి 30 రోజుల్ని మనం ధనుర్మాసం అంటున్నాం, వాళ్ళు మార్గళి అంటారు. ఇంకా తేలిగ్గా ఈ పేర్లు కూడా లేకుండా ఆ నెలంతా చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పేరుతో పిలిచేసుకుంటారు. ఏమని, తిరుప్పావై వచ్చిందండి అంటారు. అంటే ఆ నెలంతా తిరుప్పావై అనుసంధానం చేసుకుంటారు వాళ్ళు. మనం పారాయణ అంటాం, వాళ్ళు అనుసంధానం అంటారు. తిరుప్పావై అనుసంధానం చేసుకుంటూ ఆ నెలంతా గడుపుతారనమాట. ఈ ధనుర్మాసానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది తమిళులకి. ఎందుకంటే ఆళ్వారులలో ఒకతే అయినటువంటి గోదాదేవి, ఆవిడొక్కతే స్త్రీ ఆళ్వారు, మిగిలిన 11 మంది పురుషులు. ఈ ఆళ్వారుల్లో ఒకతైనటువంటి గోదాదేవి తమిళ దేశంలో పుట్టింది. వాళ్ళ నాన్న అంటే పెంచిన తండ్రి విష్ణుచిత్రుడు కూడా అక్కడ పుట్టినవాడే. ఎక్కువ మంది ఆళ్వార్లంతా తమిళ ప్రాంతంలో జన్మించినటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా 12 మంది ఆళ్వార్లు తమిళ ప్రాంతంలోనే జన్మించారు. కనుక వాళ్ళకి ఇదంతా చాలా ప్రధానమైనటువంటి మాసంగా పరిగణిస్తారు. ఇక ఈ ధనుర్మాసం ప్రారంభమైనటువంటి రోజు నుంచి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి, ఎన్నింటికైనా చెప్పని మీరు లెక్కేసుకోండి, తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఈ లోపల తులసి దగ్గర అదే దేవుడి గది వీటన్నిటిని శుభ్రం చేసుకుని గోదారంగనాథులకి పూజ చేసి, పూజంతా అయిన తర్వాత తులసి దగ్గర దీపం పెట్టి నక్షత్రాలకు నమస్కారం చేస్తారు. అంటే దీన్ని బట్టి ఎన్నింటికి లేస్తారో మనం లెక్క వేసేసుకోవచ్చు. అంతే కదా. ఇంకా సూర్యుడు రాకమునిపే అయిపోవాలి తులసి దగ్గర దీపం పెట్టడం కూడా. తులసి దీపానికి చాలా ప్రాధాన్యం ఉంది ఈ ధనుర్మాసంలో. ఎందుకు తులసి దగ్గర దీపం పెడతారంటే గోదాదేవి లభించింది తులసి తోటలో. మాతా చేత్ తులసి పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ అని చెప్తారు. మాతా తులసి, గోదాదేవికి తల్లిని తులసిగా చెప్తారు. మరి అట్లాంటప్పుడు అమ్మాయికి పూజ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర దీపం పెట్టడం అన్నది బాగుంటుంది కదా. ఎందుకు ముందు కార్తీక మాసం అంతా కూడా మనం తులసి దగ్గర దీపం పెడతాం. అయ్యాక మార్గశిర మాసం వచ్చిన దగ్గర నుంచి తులసి దగ్గర ఇంట్లో పూజ చేసుకున్నాక దీపం పెట్టడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు చేస్తారు, సూర్యోదయానికి ముందు గనక తెల్లవారుజామున 3-3:30కి లేవాలి. 3:30 అంటే బ్రాహ్మీ ముహూర్తంలో. అప్పటికి ఎందుకని అంటే ఊరికే పూజ చేసుకోవడం ఏముందమ్మా, రాత్రి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే చటక్కున వంటగదిను
తులసి దగ్గర శుభ్రం చేసుకుని స్నానం చేసి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. పొరపాటు మళ్ళీ చెప్తా. ఉం. ఏముంది, నిద్ర లేవంగానే అన్ని సిద్ధంగా పెట్టుకుని లేవంగానే తులసి దగ్గర నూనె పూజ గది ఉం. శుభ్రం చేసుకుని, ఉం. వంట గది కూడా శుభ్రం చేసుకుని, ఉం. ఎంతసేపు ఈ పనంతా 10 నిమిషాలు అవుతుంది, పూజ చేసుకుంటాను కాదు. మా. ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే ఉం. అప్పటికప్పుడు పూలు కోసి తెచ్చి పూజ చెయ్యాలి. ఓ. సాధారణంగా అప్పటికి విచ్చుకోవు మనకి. ఉం. సరే, ఏవో ఇచ్చిన వరకు తెచ్చుకుంటాం. ఉం. దానికన్నా ప్రధానం బాలభోగంగా ఏదైనా ఒకటి వండి నివేదన చెయ్యాలి. ఓ. మరి వండి నివేదన చేయాలంటే సమయం పడుతుంది కదా. ఎస్. పండు నైవేద్యం పెట్టమంటే తీసుకొచ్చి పెట్టేస్తాం చటుక్కున, మరే. కానీ వండి చేయాలంటే కష్టం కదా. ఎస్. అందుకని 3:30 ప్రాంతాల లేవాల్సింది. సూర్యోదయానికి ముందంతా అయిపోవాలి మా పని అంతా, ఉం. పూజ కూడా అయిపోవాలి. ఉం. అయ్యాక ఎక్కువగా ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు నివేదనలు చేస్తారు. ఉహుం. మొదటి 15 రోజులు అనుకుంటాను పాలు పెరుగు లేకుండా కట్టె పొంగల్ లాంటి వాటితో నైవేద్యం పెడతారు. ఓ. ఆ తర్వాత ఇలా ఏదో ఒకటి అన్నంతో చేసినటువంటి ప్రసాదం నివేదన చేసి, ఉం. అప్పటికి ఎందుకంటే బాలకృష్ణుడు విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వాడు వటపత్రశాయి అయినటువంటి బాలకృష్ణుడు. ఉం. అందుకని బాలకృష్ణుడికి నేను మధ్యాహ్నం 12ంటికి నైవేద్యం పెడతానంటే ఆకలేదు చంటాడికి. మరే. అందుకని ముందు మునపటి. పెట్టేయాలి, ఉం. బాలభోగం పెట్టేసేయాలి. ఉం. అందులో ఇప్పటికీ కూడా మీరు గమనించినట్టయితే ఉం. ధనుర్మాసం అనగానే ఏ దేవాలయానికి వెళ్ళినా కాస్త ప్రసాదం పెట్టేస్తూ ఉంటారు. పులిహార, దద్దోజనం, పరవాన్నం, ఉం. కట్టె పొంగలి, ఉం. చక్కెర పొంగలి, అన్ని అన్నంతో చేసేది, అన్నంతో వరితో చేసి. చేసేవి. ఉం. ఇలాంటి పదార్థాలే తప్పనిసరిగా నైవేద్యం పెడతారు. ఉం. అంతేగాని ఏదో శనగలు అలాంటివి పెట్టరు. మరే. ఇలా అన్నంతో వండినవే పెడతారు. ఇది పద్ధతి. ఇది దేవాలయాల్లోనే కాదు, ఇళ్లల్లో కూడా అందరూ చక్కగా చేసుకుంటారు. ఇందులో చేసేది ఏమిటంటే అమ్మా. గోదాదేవికి రంగనాథుడికి పూజ చేస్తారు. ఉం. ఇద్దరికీ. కళ్యాణం లాగానా అమ్మా? కళ్యాణం ఆఖరణ. ఉం. ముందు చేసేది పూజ. నిత్యం 4 రోజులు కళ్యాణం చేయరుగా, మరే. ఉం. ఈ 4 రోజులు పూజ చేస్తారు. ఉం. గోదాదేవి కృష్ణుణ్ణి పూజించింది, ఉం. అందుకని ఆ కృష్ణుణ్ణి పూజిస్తాం. ఉం. ఇంకా బాగా పర్టికులర్ గనక అయినట్టే రంగనాథుడిని చేస్తారు, ఉం. లేదంటే కృష్ణుణ్ణి చేస్తారు. ఉం. గోదాదేవికి అష్టోత్తరం ఉంది. ఓకే. అష్టోత్తరం చదివి గోదాష్టోత్తరం చేసి అమ్మవారికి శ్రీ సూక్త విధానంతో గోదాదేవిని పూజించి, ఉహుం. ఆ తర్వాత అందులో భాగంగా కృష్ణుడిని కూడా పూజించి, ఇదంతా నైవేద్యం పెట్టి అప్పుడు తులసి దగ్గర దీపం పెడతారు. ఇది నెలంతా చేసిన తర్వాత భోగినాడు వాళ్ళ కళ్యాణం జరిగిందంటారు. ఉహుం. అంటే మర్నాడు సంక్రాంతి అంటే ముందు. ఆ నెల అయిపోయి మకర సంక్రాంతి అంటే మకర మాసం వచ్చింది, ధనుర్మాసం వెళ్ళిపోయి. ఉం. కానీ ఈ ధనుర్మాసం చివరి రోజున వాళ్ళ కళ్యాణం అయిపోయింది. ఉం. అందుకని భోగినాడు కళ్యాణం చేస్తారు. ఓకే. ఇదమ్మా ఈ ధనుర్మాసానికి సంబంధించిన విశేషం. అయితే ఇదంతా అటువైపు తమిళనాడులో ఎక్కువ చేసుకుంటారన్నారు కదమ్మా. ఈ ఆ. పద్ధతులన్నీ మాకు తెలియవమ్మా, మా కోసం మేము ఏం చేసుకోవాలి ఈ ధనుర్మాసం అని అడుగుతే అమ్మా తమిళనాడు అంటే ఇవాళ మనం ఇలా రాష్ట్రాలు ప్రాంతాలు విభజించుకున్నాం, కానీ పూర్వకాలం అంత విభజన ఉండేది కాదమ్మా. ఉం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో భాష అంటే మాట్లాడు. ఇప్పుడు కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో అన్ని కల్చర్స్ కలిసిపోయాయి. కలిసిపోయినాయి. ఒకరిని చూసి అంచేత ఒకరు మనకేమీ చేసుకుంటున్నాం. తేడా లేదు. మన తెలుగు వాళ్ళు కూడా తప్పనిసరిగా కొంత పెద్దవాళ్ళ ఇళ్లలో ధనుర్మాసం పూజ చేస్తారు, ఉం. చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. మేమంతా పూర్తిగా కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఉం. మా ఇంట్లో మేము కూడా ధనుర్మాసం చేస్తాం. మరి సుమారుగా 55 ఏళ్ల నుంచి చేస్తున్నాను ఈ ధనుర్మాసం, ఉం. తెల్లవారుజామునే. ఉం. కానీ ఇదే అప్పుడు పద్ధతి. ఏంటి మా గురువు గారు ఒక పద్ధతి ఇచ్చారు ఎట్లా చేసుకోవాలని. ఓకే. అంటే ఆయన ఇచ్చి కూడా 52, 53 ఏళ్ళు అయింది. ఓకే. అంతకు ముందు నుంచి చేసేవాళ్ళం. ఏమంటే వారు మాకు చక్కగా శ్రీ సూక్త విధానంతో గోదాదేవి పూజా విధానం ఇచ్చారు. ఓకే. ఆ విధానం ప్రకారం గోదాదేవికి పూజ చేసి, అందులో భాగంగానే కృష్ణుడికి కూడా పూజ చేసి, నివేదన చేసి, తులసి దగ్గర దీపం పెట్టి, సాయంకాలం గోదా వైభవం అని వారే రాసినటువంటి గ్రంథం మేము చదువుకుంటాం. ఓకే. అంటే 30 రోజులు గోదాదేవి అనుభవం ఎట్లా ఉంది. ఉం. మొదటి రోజు కృష్ణుణ్ణి చూసి దగ్గరికి వెళ్ళడానికి భయపడింది, ఉం. విగ్రహం అని ఉం. ఇష్టం ఉంది, మరి దగ్గరికి వెళ్ళడానికి భయపడింది. అలా క్రమక్రమంగా మార్పు వచ్చి చివరికి కృష్ణుడిలో ఐక్యమైపోయింది. రంగనాథుడిలో ఉం. ఆయన్ని కలుసుకోవడమే కదా ఆయనలో ఐక్యమైపోవటం ఎంత అయింది. అంటే ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని వదిలి జ్యోతి స్వరూపంగా మారి
ఆ స్వామిలో కలిసిపోయేటట్టుగా చేయడానికి కలిగిన సాధన ఏదైతే ఉందో, ఈ సాధనా క్రమం అంతా 30 రోజుల్లో గోదాదేవి యొక్క పరిణామం ఎలా ఉన్నది, ఆధ్యాత్మిక పరిణామం అన్నదాన్ని రాశారు. 30, 31, 32 పద్యాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ప్రతిరోజు సాయంత్రం అది మేము చదువుకుంటాం. ఓకే, ఇది అయితే ఇది రాకముందు చాలా మంది ఇళ్లలో అందరికీ తెలియదు కదా ఈ గోదా వైభవం అనేది ఒకటి ఉన్నది అని. మామూలుగా అయితే అందరూ ఉదయం పూట గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైలో ఒక పాసురం చదువుతారు. ఆవిడ రోజు కూడా తెల్లవారుజామున స్నానం చేసి, ఈవిడ చారిత్రక వ్యక్తి, కల్పన కాదు, ఉన్నది. తెల్లవారుజామున స్నానం చేసి, కొలంలో కూడా స్నానం చేసి, చెలులందరినీ పిలుచుకుని ఆ కొలంలో ఉన్న కలువ పూలు, అప్పటికి ఇంకా తామరలు విచ్చుకో, అందుకని కలువ పూలు తీసి, తెల్లారుజాము కదా, కలువ పూలు తీసి దండలల్లి తన మెడలో పెట్టుకుని బాగున్నాయి లేదో చూసి బాగున్నవి తీసుకెళ్లి స్వామివారికి ఇచ్చి అలా అర్చన చేసుకున్నదనమాట. ఆ విధంగా ఆ గోదాదేవిలాగా ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి అయ్యి చేసేటటువంటి పూజా విధానం ఇది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.